మీకు తెలుసా? దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. ఆయన చెప్పిన మార్గాల్లో మనం నడవాలి. అంతేకాదు వేరే వాళ్ళు చేసినలాగా చెప్పిన మాటే మళ్ళీ చెప్పి చెప్పి మంత్రాల్లాగా బట్టి పట్టి అలాగంతా ప్రార్థన చేయకూడదండి. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన ఆలకించే విధంగా ఉండాలి. ఎలా అంటే ఆయన ప్రస్తావిస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఆయన చేసిన కార్యాలను మనం గుర్తుంచుకుంటున్నామని కృతజ్ఞత చెల్లించాలి. ఇంకా మన అవసరతల గురించి ప్రార్థన చేయాలి. మన చుట్టూ ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అంతేకాని మన స్వార్థం కోసం ఏది కూడా ప్రార్థన చేయకూడదు. ఆయన్ని అడగకూడదు. మన అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన అవసరతలన్నీ ప్రత్యేకంగా మనకు తీరుస్తాడు. అంతేకాని వాళ్ళపై గెలవాలి, వీళ్ళు గెలవాలి, ఇంకా వీళ్ళు గొప్పగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం అవంతా అడగకూడదు. మన అవసరతలను బట్టి మనం నీతిమంతులుగా వినయంతో ఆయన్ని అడిగితే ఆయన మన ప్రార్థనలన్నీ వింటాడు. జవాబు కూడా